హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రంగమంచ్ టీవీ ది సీన్ అన్సీన్. ఈ వీడియోలో విజయ్ దేవరకొండ అండ్ మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ ఫిల్మ్ ది ఫ్యామిలీ స్టార్ మూవీ రివ్యూ చెప్పేసుకుందాం. స్టోరీ ఏంటంటే మధ్యతరగతి యువకుడు తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడు, ఎలాంటి బాధ్యతలను భుజాల వేసుకున్నారనే అంశాలను ఫన్ వేలో చూపించడంతో కథ ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. అయితే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లేకపోవడం వల్ల ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ సన్నివేశాలు చాలా స్లోగా రొటీన్ గా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ లో విజయ్ యాక్టింగ్, రెండు ఫైట్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా డిజైన్ చేయడం బాగుంది. కథను మలుపు తిప్పే పాయింట్స్ తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఓ ట్విస్ట్ తో అమెరికాలో కథ మొదలవుతుంది. విజయ్ మృణాల్ మధ్య టిట్ ఫర్ టాట్ తరహా సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. అమెరికాలో క్లబ్ సీన్ లో గోవర్ధన్ క్యారెక్టర్ తో ఓ సీన్ ఫన్ క్రియేట్ చేసింది. ప్రీ క్లైమాక్స్ వరకు కథ మంచి జోష్ గానే సాగింది. తరువాత అంత కాన్ఫ్లిక్ట్స్ లేకపోవడం వల్ల మూవీ రొటీన్ గా ముగియడం ఓ మైనస్ గా అనిపిస్తుంది. ఈ మూవీకి మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా మైనస్ అనే చెప్పాలి. ఇక నటీనటుల విషయానికి వస్తే విజయ్, మృణాల్ పాత్రలు తప్పితే మరో పాత్ర ఎలివేట్ అయినట్లు ఎక్కడ కనిపించలేదు. సినిమా మొత్తాన్ని విజయ్ తన భుజాలపై మోసి వన్ మ్యాన్ షోలో చూపించాడు. గత సినిమాలతో పోల్చుకుంటే విజయ్ దేవరకొండ యాక్టింగ్ బెటర్ గా, మెచ్యూర్డ్ గా కనిపించింది. ఫైట్స్, డాన్సులతో కొత్తగా కనిపించాడు. ఎమోషనల్ సీన్స్ లో, కామెడీ సీన్స్ లో ఆయన చూపించిన ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. మృణాల్ పాత్ర పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ లేకపోయింది. సింగిల్ ఎక్స్ప్రెషన్స్ తో కనిపించడంతో ఆమె టాలెంట్ ను సరిగా యూజ్ చేసుకోలేకపోయిందే అనిపిస్తుంది. ఇక జగపతి బాబు, అచ్యుత్ కుమార్, వెన్నెల కిషోర్ తదితరులు యాక్టింగ్ కూడా అంతంత మాత్రమే అని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.25. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.